ఎక్కడైనా చూడండి, ఎలీషాని తీసుకోండి, ఏలియాని తీసుకోండి, మోషేని తీసుకోండి, వాళ్ళ లోకంలో దేని వైపు చూడలేదు, కానీ ప్రభువు కొరకు జీవించినారు. వారు దేవుని సన్నిధిలో నిలబడి కన్నీరు కార్చినారు. ఇది క్రైస్తవ జీవితము. నేను దేవునితో ఉండాలి. దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలంటే ప్రియ సహోదరుడా, క్రీస్తు స్వభావం మనకు అవసరమైనది. నీతిని, ఘనతను, జీవమును పొందడం. ఎప్పుడైతే నీతిగా జీవిస్తూ నేర్చుకుంటావో ఈ లోకంలో నీకు గంతిస్తారు. రెండవదిగా దేవుడిని నువ్వు గణపరుస్తారు. కనుక ప్రేసులరా, శరీరం ఎప్పుడు మనతోనే ఉంది. శరీరం మనం జయించకపోతే నష్టపోతాము. రక్షింపబడిన తర్వాత ఆ స్వభావం రావాలి మన బయటికి. మారు మనసు పొందాలి. ఏం చేశాను, ఎన్ని చేసి ఉంటాము. శరీర కార్యాలు ఎన్ని ఉంటాయి. ఆ ప్రియసలరా, ఆ శరీర కార్యాలన్నీ మనం చేసి ఉండకపోతే కొన్ని చేసి ఉంటాము కదా. అసూయన్న ఉంటుంది కదా, కోపమన్న ఉంది కదా.